నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ లో ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమంలో భాగంగా కొరటిపాడు నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు శుక్రవారం వైసీపీ నిరసన ప్రదర్శన చేపట్టింది. ఇందులో భాగంగా అంబటి మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ అనే 3 మోసగాళ్లు ఉన్నారని, ప్రజలు వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సూపర్ సిక్స్ లో ప్రధాన హామీ శ్రీనిధికి తూట్లు పొడిచారని చెప్పారు. యువగలం యాత్రతో నారా లోకేష్ కి ఎమ్మెల్యే పదవి వచ్చిందని, యువతకు మాత్రం నిరుద్యోగ భృతి రాలేదని అన్నారు. రానున్న రోజుల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందని, కూటమికి కొమ్ము కాస్తున్న పోలీసులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసరత్నం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మీరు ఆ లెక్కలో లేదు. ఆ రోజు అడిగారు వాళ్ళు అడిగారా నిన్న చెప్తాను. మీ అందరి సంగతి తెలుస్తాం. కెమెరాలో వస్తుందంటే పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు నిర్వహించడం జరుగుతూ ఉంది. 175 నియోజకవర్గాల్లో కూడా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ముగ్గురితో కలిసిన ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం అవుతుంది. 2 సంవత్సరాలు అవుతుంది. సంవత్సర కాలం కాదు, 2 సంవత్సరాలు అవుతుంది. సుమారుగా సగభాగం వాళ్ళు పరిపాలన చేశారు. ఇంకొక 6 నెలలు అయిపోతుంది. అది కూడా ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేదు. సూపర్ 6 అన్నారు. సూపర్ 6లో కొన్నేమో కొద్దిగా నెరవేర్చారు. ముఖ్యమైన అతను నెరవేర్చాల. మీకు గుర్తుందా లేదా? చంద్రబాబు నాయుడు గారు అన్నారు సూపర్ 6లో అతి ముఖ్యమైనది శ్రీనిధి. ఎవరైతే 18 ఏళ్లు నిండినటువంటి మహిళకి నెలకు 1500 రూపాయలు, వాళ్ళింటో 2 మహిళలుంటే 3000, 4 మహిళలుంటే 4000, 3 మహిళలుంటే 4500, 4 ఉంటే 6000 ఇచ్చేస్తాం అని చెప్పాడు. ఒక్క మహిళకి ఇచ్చాడా? సూపర్ 6లో ప్రధానమైనటువంటి డిమాండ్ని గాల్లో వదిలేశాడు. అంతేకాదు, మన లోకేష్ గారు యువనాయకుడు, నారావారి ఏకైక పుత్రుడు, యువగలం అన్నాడు. ప్రతి నిరుద్యోగికి 3000 రూపాయలు అన్నాడు. ఏమైంది యువగలం? యువగలం గాలికి పోయింది. ఆయన మాత్రం యువగలం చేశాడు. ఆయన మాత్రం ఉద్యోగం వచ్చింది మంగళగిరి ఎమ్మెల్యేగా. తర్వాత ప్రమోషన్ వచ్చింది మంత్రిగా. ఇప్పుడు డబుల్ ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఏమైంది యువగలం? యువగలం కానీ యువగలం పోయింది. మళ్ళీ ఇంకోటి చెప్పారు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళకి 50 సంవత్సరాలు నిండితే పెన్షన్. ఇది నా సూపర్ 6 అన్నాడు చంద్రబాబు. ఏమైంది సూపర్ 6? మొత్తం సూపర్ 6 అంతా దగా చేసినటువంటి ప్రభుత్వం ఇది. ప్రజల్ని మోసం చేసినటువంటి ప్రభుత్వం ఇది. 3 మోసగాళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. ఆయన పక్కలాగానే నువ్వు. 3 మోసగాళ్ల ప్రభుత్వం ఇది. ఒకరు సూపర్ 6 ఇస్తానని మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఆయన ప్రపంచ మోసగాడు. ఇంకో ఆయన ఉన్నాడు, యువగలం ఇస్తానని యువగలం పాదయాత్ర చేశాడు. డిప్యూటీ సీఎం అవలా, ఇంకా ఆయన ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్నాడు నారా లోకేష్ గారు. ఆల్ ఇండియా మోసగాడు.
ఇంకో ఆయన ఉన్నాడు పాపం, సినిమా యాక్టర్, మన లోకేష్ గారి బ్రదరు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఏమన్నాడు, 30,000 మంది మహిళలు ఉమెన్ ట్రాఫిక్ కిందకి వెళ్ళిపోయారు వైఎస్ఆర్ ప్రభుత్వంలో అని మోసం చేశాడు. ఇది ఒక మోసగాడు, ఆంధ్ర మోసగాడు. 3 మోసగాళ్ల పాలన ఇవాళ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. అయిపోయింది 2 సంవత్సరాలకే కూటమి పని గోవిందా గోవిందా, కూటమి పని గోవిందా అయిపోయింది. ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకపోగా దబాయింపులు. సూపర్ 6 చేసేసాం, ఎవరైనా చేయలేదంటే వాళ్ళ నాలికి మందం అంట. చంద్రబాబు నాలికి మాత్రం భలే పలసన, చెప్పిన అబద్ధం చెప్పకుండా ఉంటాడు. పోయినసారి చెప్పాడు రైతు రుణమాఫీ అని చెప్పాడు, దాన్ని ఎగ్గొట్టాడు. ఇవాళ సూపర్ 6 అన్నాడు, దీన్ని ఎగ్గొట్టాడు. ప్రపంచ మోసగాడు ఎవరు? చంద్రబాబు ప్రపంచ మోసగాడు. ఇవాళ డిఎస్సి చూశారుగా మీరు. మాట్లాడితే లోకేష్ గారు వచ్చి మాట్లాడతాడు. ఉక్కు ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగితే ముఖ్యమంత్రి గారు వెళ్దాం, ఇండస్ట్రీ మినిస్టర్ వెళ్దాం, ఆయన వెళ్తాడు, వెళ్ళి పిచ్చి వాగుడు వాగుతాడు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు పిచ్చి మాటలు మాట్లాడతాడు. డిఎస్సి సంగతి ఏంటంటే డిఎస్సి సంగతి మాట్లాడు, ఆయన మహానుభావుడు. డిఎస్సి సంగతి మాట్లాడు, ఎందుకంటే ఆయన శాఖే. మొత్తం కొట్టేశాడు డబ్బులు. లోకేష్ లవ్ క్యాష్, ఒక్కొక్క ఉద్యోగానికి 30 లక్షలు 20 లక్షలు కాజేశాడు. బ్యాగులు సర్దుకున్నాడు. ఇవాళ మాట్లాడమంటే ఆయన మాట్లాడి అధికారుల చేత మాట్లాడిస్తున్నాడు. ఇలా దుర్మార్గమైన పరిపాలన జరుగుతూ ఉంది. ఇవాళ మేము డిఎస్సి బొమ్మను తయారు చేశాం దహనం చేద్దామని. మొత్తాన్ని పోలీసులు బలవంతాన్ని పట్టుకుపోయారయ్యా. శభాష్, గుంటూరు పోలీసులకి శభాష్. దిష్టి బొమ్మను తీసుకెళ్లారు, బ్రహ్మాండంగా అరెస్ట్ చేశారు. దిష్టి బొమ్మని, మీ పనికి మాలిన పనికి దిష్టి బొమ్మలు తీసుకెళ్ళిపోయింటాయా? మా ఇంటి మీద దాడి చేస్తే పట్టించుకోరు. మొన్న ఇంకో విషయం చెప్తా, గుజ్జలగూడలో 4వ తారీఖున మేము వెన్నుపోటు పాలనకు 2 ఏళ్ళని మేము కార్యక్రమం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు దిష్టి బొమ్మ తగలేశారు. అక్కడ దగ్గరుండి తగలించారు. ఈ పోలీసులే, ఈ డిఎస్పీనే. ఏమా ఇవాళ మేము డిఎస్సి బొమ్మ తగలేస్తారంటే అరెస్ట్ చేసి తీసుకెళ్ళి డిఎస్సి బొమ్మని ఏం చేసుకుంటారా? తగలేస్తారా? ఏం చేస్తారు మీరు? నాకు అర్థం కాలే. డిఎస్సి బొమ్మని బలవంతంగా మా కార్యకర్తల దగ్గర నుంచి లాక్కెళ్ళారు. మొన్నేమో జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మని తగలేస్తుంటే ఓకే సోద్యం చూసినట్టు చూశారు. ఏం చేస్తారు మీ డ్యూటీ అని అడుగుతా ఉన్నా. అంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మలు తగలేస్తే కాపలాకేస్తారు, మేము డిఎస్సి బొమ్మ తగలేస్తే అరెస్ట్ చేసి తీసుకెళ్తారు బొమ్మని. వాళ్ళు మా ఇంటి మీద దాడి చేస్తే రక్షణగా ఉంటారు, వాళ్ళ మీద కేసు పెట్టరు, మా మీద కేసు పెట్టి లోపలేస్తారు. ఏందే ఇది? నాకు అర్థం కాలేదు. గుంటూరు పోలీసులకు ఏం పోయే కాలం వచ్చిందని అడుగుతా ఉన్నా. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శుక్రవారం గుంటూరు కలెక్టరేట్ వద్ద ర్యాలీ జరిగింది. జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ ఈ ర్యాలీని ప్రారంభించి మాట్లాడారు. బడియేడు పిల్లలు పనిలో కాకుండా బడిలోనే ఉండాలని చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుని తల్లిదండ్రులు తమ పిల్లల్ని బడికి పంపించాలని సూచించారు. బాలలతో పని చేయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా జేసీ హెచ్చరించారు. విద్యార్థులు, విద్యాశాఖ, కార్మిక శాఖ అధికారులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. నిర్మూలించాలి బాల కార్మికుల వ్యవస్థను, నిర్మూలించాలి. బాల్యం పిల్లల హక్కు, బాల్యం పిల్లల హక్కు, బాల్యం పిల్లల హక్కు. ఈరోజు మేము వరల్డ్ డే అగేన్స్ట్ చైల్డ్ లేబర్, ఇది మనకి ఒక మిషన్ లాగా మనం ఇక్కడ జరుపుకుంటున్నాము మన గుంటూరు జిల్లాలో. సో అందరికీ తెలుసు అవర్ కంట్రీ ఈజ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద విజన్ 2024-2047. దాంట్లో ముఖ్యంగా మన పిల్లలు చాలా మేజర్ రోల్ ప్లే చేస్తారు. కానీ ఇప్పుడు చూస్తే చాలామంది పిల్లలు అవుట్ ఆఫ్ స్కూల్ వల్ల షాప్స్లో, దాని తర్వాత కన్స్ట్రక్షన్ సెక్టర్లో పని చేస్తున్నారు. దానివల్ల ముఖ్యంగా చైల్డ్ అభివృద్ధి, చైల్డ్ డెవలప్మెంట్ ఈజ్ సఫరింగ్, అండ్ ఇన్ టర్న్ అవర్ నేషనల్ డెవలప్మెంట్ ఈజ్ ఆల్సో సఫరింగ్. సో ఇది నా రిక్వెస్ట్ విత్ ఆల్ ద పేరెంట్స్ అండ్ దెన్ తర్వాత మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, ఫర్ ఎగ్జాంపుల్
మన ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ మరియు మన లేబర్ డిపార్ట్మెంట్ కంటిన్యూస్లీ ఈ టు బ్రింగ్ దోస్ చిల్డ్రన్ అండర్ ద ఫోల్డ్ ఆఫ్ ఫార్మల్ ఎడ్యుకేషన్ కంటిన్యూస్లీగా పని చేస్తున్నారు. కానీ అంటిల్ అండ్ అన్లెస్ సొసైటీలో ఈ మెసేజ్ ప్రాపర్గా వెళ్తే దెన్ ఓన్లీ ద రిజల్ట్స్ విల్ కమ్. సో ముఖ్యంగా చాలామంది పేరెంట్స్ ఏం ఆలోచిస్తున్నారు, ఇప్పుడు స్కూల్స్లో మనం చూస్తున్నాము ద ఫీజ్ ఇస్ వెరీ హై. కానీ ఇప్పుడు మన గవర్నమెంట్ స్కూల్స్లో ఈసారి మనం రిజల్ట్ కూడా చూసాము. సో అవర్ స్టూడెంట్స్ ఆర్ అవర్ గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ దే ఆర్ పర్ఫార్మింగ్ వెరీ గుడ్. అండ్ చాలామంది మన ఐఐటి, నీట్ అండ్ దెన్ తర్వాత వేరే వేరే ఎగ్జామ్స్లో మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తున్నారు. సో అవర్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ద గవర్నమెంట్ స్కూల్స్ హ్యాస్ కన్సిడరబుల్లీ ఇంప్రూవ్డ్ in the last 2-3 years. So ఇది నా రిక్వెస్ట్ దట్ టు ఆల్ ద పేరెంట్స్ దట్ దయచేసి డోంట్ ruin the future of your children. ప్లీజ్ గెట్ దెమ్ ప్రాపర్ ఎడ్యుకేషన్. ఇప్పుడు భవిష్యత్తులో వాళ్ళు ఏం చేస్తారు, ఎడ్యుకేషన్ మీద చాలా ఎక్కువ మనకి డిపెండెన్సీ ఉంటుంది. సో దయచేసి డోంట్ కాంప్రమైజ్ విత్ ద ఎడ్యుకేషన్ ఆఫ్ యువర్ చిల్డ్రన్. అండ్ బికాజ్ మీరు ఇప్పుడు ఈ చైల్డ్ లేబర్ వల్ల వాళ్ళకి మెంటల్ ప్రోగ్రెస్ తగ్గుతుంది అండ్ దెన్ తర్వాత వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ తగ్గుతుంది. ఫ్యూచర్లో దానికి రిపర్క్యూషన్ కొంచెం ఎక్కువ ఉంటుంది. సో దయచేసి ఆలోచించేయండి. అండ్ యూ ప్లీజ్ పుట్ యువర్ చిల్డ్రన్ ఇన్ ద ఫార్మల్ స్కూల్ సిస్టమ్. అండ్ మీకు వాట్ ఎవర్ హెల్ప్ ఇస్ రిక్వైర్డ్ మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున దెన్ తర్వాత మన స్టేట్ గవర్నమెంట్ నుంచి వీఆర్ రెడీ టు ప్రొవైడ్ యూ. అండ్ ఈరోజు మన కలెక్టరేట్లో కూడా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ మరియు ఒక ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది ఫర్ క్రియేటింగ్ ద అవేర్నెస్ రిగార్డింగ్ ద చైల్డ్ లేబర్. సో ఇట్స్ మై రిక్వెస్ట్ టు ఆల్ ద స్టేక్ హోల్డర్స్, సొసైటీ, పేరెంట్స్, association, mana district officers, that to work in this totally uproot this problem in the society. రాష్ట్రంలో మహిళల అభ్యున్నతికి సీఎం చంద్రబాబు విశేషమైన కృషి చేస్తున్నారని 23వ డివిజన్కి చెందిన టీడీపీ నాయకురాలు లామ్ నవమి అన్నారు. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం 23వ డివిజన్లో మహిళలు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఇందులో భాగంగా నవమి మాట్లాడుతూ చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలకి మహిళలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. ఇటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉండటం తమ అదృష్టమని అన్నారు. వద్దిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వద్దిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, వద్దిల్లాలి తెలుగుదేశం పార్టీ నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, వద్దిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జూన్ 12, 2024 ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. 4వసారి ముఖ్యమంత్రిగా ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో ఉన్నాము. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహిళా అభ్యుదయానికి పెద్దపీట వేశారు. ముఖ్యంగా గ్రామాల్లో కానీ సిటీల్లో కానీ డ్వాక్రా స్వయం సహాయక సంఘాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. వాటి వల్ల అందరూ లబ్ధి పొందారు. చిరు వ్యాపారస్తులు డ్వాక్రా మనీ తీసుకొని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవటం, ఇళ్లలో ఫంక్షన్లకు కానీ దేనికని ఉపయోగించుకోవటం. ఒకటి ఉచిత బస్సు, సూపర్ 6 పథకాలు, దీపం పథకం, భద్రత మహిళలకి, ఇట్లాంటి చాలా పథకాలు అమలుపరిచి ఉన్నారు. సూపర్ 6 పథకాలు ఎక్కువగా మహిళల్లోకి దూసుకుపోతూ ఉంది. మహిళలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. మన ఎన్టీఆర్ గారు మహిళలకి సమానత్వం, ఆస్తిలో సమాన హక్కు కల్పించారు. అట్లాగే చాలా వరకు మహిళలకి ఇంకా రాజకీయాల్లో కానీ సమాజంలో కానీ మహిళలు ఎదగాలి అన్న ఉద్దేశంతో మహిళలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. ఇట్లాంటి ముఖ్యమంత్రి మనకి ఉండటం చాలా మన అదృష్టంగా భావిస్తున్నాము. వైసీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమం శుక్రవారం తూర్పు నియోజకవర్గంలో జరిగింది. బ్రహ్మానందరెడ్డి స్టేడియం నుండి సంగడిగుంటలోని వైఎస్ఆర్ విగ్రహం వరకు ఈ నిరసన ర్యాలీ జరిగింది. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల, విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య, గుంటూరు పార్లమెంట్ పరిశీలకులు పోతిన మహేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ గా చంద్రబాబు అని, బాబు
బాబు వెన్నుపోటుకు ప్రతి సామాజిక వర్గం బాధితులేనని చెప్పారు. 40 years ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు పాలన మొత్తం అబద్ధాలు, మోసాలేనని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం, అభివృద్ధిని గాలికి వదిలివేసిందని, ఆనాడు ఎన్టీఆర్ నుండి నేటి ప్రజల వరకు బాబు వెన్నుపోటు బాధితులేనని గుర్తు చేశారు. జనసేన వృద్ధుల పార్టీ అని ఎద్దేవా చేశారు. వెన్నుపోటు అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే వెన్నుపోటు అని మనందరికీ తెలుసు. ఎన్నికల సమయంలో 143 హామీలు ఇస్తూ ఐ లవ్ యూ అంటూ చెప్పారు. 143 ఐ లవ్ యూ అనుకుంటూ చెప్పారు. మరి ఈ 2 సంవత్సరాల్లో ఏ ఒక్క హామీని కూడా సరిగ్గా నెరవేర్చకుండా ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలోని ప్రజలందరినీ కూడా బతికున్న శవాలుగా మార్చింది ఈ కూటమి ప్రభుత్వం. అందుకే ఈ రోజున ప్రజలు కూడా తిరిగి 143 అని చెప్తున్నారు. కాకపోతే దాని అర్థం ఐ హేట్ యూ బాబు అని చెప్తున్నారు. ఈ రోజు అంటే కపట నాటకంతో చూపించేటువంటి ప్రేమ ఏదైతే ఉంటుందో అది విషం కంటే కూడా చాలా దారుణంగా ఉంటుంది. అది చంద్రబాబు నాయుడు గారు అప్పటి నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి నేటి ఆంధ్ర రాష్ట్ర ప్రజల వరకు ప్రతి ఒక్కళ్ళని ఆయన కపట ప్రేమతో, కపట నాటకంతో నమ్మ బలికి మోసగిస్తూనే ఉన్నారు, వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నారు. ఆడబిడ్డ నీతి అంటూ మరి మహిళలందరికీ కూడా వెన్నుపోటు పొడిచారు. 2 ఏళ్లలో ఒక్కరికి కూడా న్యాయం జరగలేదు. తల్లికి వందనం అంటూ స్కూల్కి వెళ్ళే పిల్లలకి వెన్నుపోటు పొడిచారు. నిరుద్యోగ భృతి అంటూ యువకులకి వెన్నుపోటు పొడిచారు. మెగా డిఎస్సి అంటూ అది దగా డిఎస్సిగా మార్చి ఎంతో మంది భవిష్యత్తుపై ఆయన వెన్నుపోటు ముద్రని వేశారు. మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇది వరకు చూస్తున్న ఆంధ్ర రాష్ట్రం కాదు. ఇక్కడున్నది కొత్త రక్తం, ఇక్కడున్నది నవతరం, ఇక్కడున్నది ఒక ఉరకలేసేటువంటి యువ రక్తం. ఖచ్చితంగా వీళ్ళందరూ అయితే చూస్తూ ఊరుకుంటారని మాత్రం అనుకోవద్దు. వీళ్ళందరికీ బాగా తెలుసు తగ్గి ఉంటే తప్పు లేదు, కానీ మనది అనుకున్నది, మనకి రావాల్సిన హక్కుని మనకి కాకుండా చేస్తున్నప్పుడు తిరగబడాలి అన్న విషయం ఇప్పుడు యువతకి బాగా తెలుసు. ప్రతి ఒక్కళ్ళు కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటారు. మొన్న కూడా చూశారు. నేటి జెన్ ఆల్ఫా అందరూ కళ్ళప్పగించి చూస్తూనే ఉన్నారు. రైతులకు జరిగినటువంటి అన్యాయం, చెత్త కుప్పల్లాగా పండించిన పంటని పోసి తగలబెట్టినటువంటి పరిస్థితి రోజు రైతుకి. అలాగే అటు చూసుకుంటే వైజాగ్ లో, ఉత్తర కోస్తాలో మీరు స్టీల్ ప్లాంట్ చేసింది ఏంటండి? ఆ రోజున ఎంత నమ్మబలికారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు ఉక్కు సంకల్పంతో దాన్ని ప్రైవేటైజేషన్ చేయకుండా అడ్డుకుంటే ఈ రోజున మీరు వచ్చిన 2 ఏళ్లలో మీరు చూపించిన చిత్తశుద్ధి ఏంటయ్యా అంటే దాన్ని ప్రైవేటీకరణ చేయడము, ఉద్యోగులకు సరిగ్గా జీతాలు ఇవ్వకపోవడము, దాన్ని సరైన మరమ్మతులు కూడా చేయించకుండా మీ అలక్ష్యానికి, మీ వెన్నుపోటుకి, మీ చిత్తశుద్ధి లేని తనానికి మొన్న చనిపోయిన ప్రాణాలే నిలువెత్తు సాక్ష్యం అని చెప్తూ ఉన్నాము. దీనంతటినీ కూడా ప్రతి ఒక్క యువత, ప్రతి జెన్సీ కూడా ప్రశ్నిస్తారు అని మీరు మరొకసారి గుర్తు చేస్తున్నాము. 2 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు తూర్పు నియోజకవర్గంలో నూరి ఫాతిమమ్మ నాయకత్వంలో ఈరోజు కథం దొక్కారు వేలాది మంది కార్యకర్తలు. ఈరోజు మనం చూస్తూ ఉంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 రోజులు అవుతా ఉంటే, అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు విద్యార్థులకు నువ్వు చేసిన హామీ ఏంటి? యువతకి ఇచ్చిన హామీ ఏంటి? నువ్వు అధికారం రాకముందు, నేను అధికారంలోకి రాగానే నిరుద్యోగులకి మెగా డిఎస్సి ఏర్పాటు చేస్తా అని చెప్పావు. విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ ఏర్పాటు చేస్తా ఉన్నావు.
విద్యార్థులకు మెడికల్ కాలేజీలు 100% ప్రభుత్వం మెడికల్ కాలేజీ నడుపుతా అని చెప్పావు. వసతి దీవెన ఇస్తా అని చెప్పావు. విద్యా దీవెన ఇస్తా అని చెప్పావు. అదేవిధంగా విద్యా కానుక ఇస్తా అని చెప్పావు. ఈరోజు ఇవన్నీ పథకాలు చూస్తూ ఉంటే అట్టకెత్తికిన పరిస్థితి మనం చూస్తానన్నాం. ఈరోజు మెడికల్ కాలేజీ పరిస్థితి సుమారు మన స్వతంత్రం వచ్చి సుమారు 100 సంవత్సరాలు అవుతామంటే 13 మెడికల్ కాలేజీలు పుంజుకుంది. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో రాగానే 8,500 కోట్ల రూపాయల వ్యయంతో సుమారు 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీ తీసుకొని వచ్చే చరిత్ర ఒక జగన్మోహన్ రెడ్డి గారిది. అంతేకాదు ఫీజు రింబర్స్మెంట్ తీసుకున్నా కూడా ప్రతి తల్లి ఖాతాలో అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా 50,000, 70,000, లక్ష ఎంతైతే అంత పూర్తి ఫీ రింబర్స్ ఇచ్చిన ఘనత ఎవరైనా ఉంటే అదొక జగన్మోహన్ రెడ్డి గారే. అంతేకాదు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ ఉద్యోగాలు కానివ్వండి ఎంతో పారదర్శకంగా మనం చూసుకున్నాం. సుమారు ఒక్క జీవోతోనే 130,000 ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్ఏ కాస్త డిఎస్సీ అయిపోయింది. డిఎస్సీ కాస్త మెగా డిఎస్ఏ స్కామ్ జరిగింది. మెగా డిఎస్సీలో భారీ స్కామ్ జరిగింది. ఆ స్కామ్లో 13,400 ఉద్యోగాలు ఉంటే ఎన్ని అవతకలు జరిగినాయో మనం చూసాం. అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అటు యువకులకు అటు విద్యార్థులకు వెన్నుపోటు పొడుస్తానే ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారి 2 సంవత్సరాల పాలన మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వ పాలనకి వ్యతిరేకంగా వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమాన్ని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నగర అధ్యక్షురాలైనటువంటి నూరి ఫాతిమా గారి ఆధ్వర్యంలో వేలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో పాటు మరి రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల గారు, యువజన సంఘం అధ్యక్షులు చైతన్య గారు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేట్ డివిజన్ ప్రెసిడెంట్లు అందరూ పెద్ద ఎత్తున జయప్రదం చేసి ప్రజా వ్యతిరేకతని తెలియజేసినందుకు నూరి ఫాతిమా గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తాను. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదని, అభివృద్ధి చెయ్యలేదని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి 5 కోట్ల మంది ప్రజలకి మేనిఫెస్టో ద్వారా వెన్నుపోటు పొడిచారని ఆధారాలతో సహా తెలియజేసే కార్యక్రమమే చంద్రబాబు నాయుడు గారి వెన్నుపోటుకి 2 ఏళ్ళు. మరి ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక పరిణామాలు మనం చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. అప్పులు, అవినీతి, మహిళల మీద అఘాయిత్యాలు, ప్రశ్నించిన వారి మీద అరాచకాలు ఈ రోజున రాష్ట్రంలో నిత్యకృత్యమయ్యాయి. కేవలం 2 ఏళ్ల వ్యవధిలోనే 3.5 లక్షల నుంచి 4 కోట్ల లక్షల అప్పులు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎవరికి మంచి చేసింది? అట్లాగనే మీరు చూస్తే రాష్ట్రంలో ప్రతి పనికి ఒక రేటు పెట్టుకొని మండలం దగ్గర నుంచి, గ్రామం దగ్గర నుంచి, నియోజకవర్గం దగ్గర నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి తెలుగుదేశం జనసేన పార్టీ నాయకత్వం ప్రతి పనికి ఒక రేటు పెట్టి అవినీతిని అధికారికం చేసి రసీదులు ఇచ్చే స్థాయికి పోయింది ఈ రోజున. అదేవిధంగా రాష్ట్రంలో మహిళల మీద, చిన్నపిల్లల మీద ఎక్కడ పడితే అక్కడ అఘాయిత్యాలు జరుగుతా, ఆఖరికి ఆడపిల్లల బాత్రూంలో కూడా కెమెరాలు వచ్చేటువంటి దుస్థితి వచ్చినా కూడా నారా లోకేష్ గారు సమర్థించే స్థాయికి వెళ్ళారంటే రాష్ట్రంలో మహిళల భద్రతకు ఉన్నటువంటి ఏ స్థాయో, రక్షణ ఏ స్థాయిదో ఈరోజు మనందరికి కూడా అర్థమవుతోంది. ఈరోజు మరి కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు, వెన్నుపోటుకి ఒకే ఒక బ్రాండ్ అంబాసిడర్ ఎవరైనా ఉన్నారు అని అంటే అది చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. ఎందుకంటే ప్రతి ఒక్క రాజకీయ జీవితం మొదలుపెట్టిందే ఆయన వెన్నుపోటుతో. మొన్నటి వరకు వాళ్ళ మామగారిని వెన్నుపోటు పొడిచి ఈ టీడీపీ పార్టీని ఆయన కైవసం చేసుకున్నారు. దాని తర్వాత వివిధ రంగాల్లో ఆయన ఎదగటానికి, చేయటానికి ప్రతి ఒక్క సామాజిక వర్గానికి ప్రతి ఒక్కరిని వెన్నుపోటు చేసుకుంటూ వచ్చారు. గతంలో 2014 నుంచి విభజన అయిన తర్వాత 2014 నుంచి 2019 వరకు కూడా అప్పుడు కూడా వెన్నుపోటు జరిగింది. కానీ ప్రజలకి అర్థం కాలేదు. అయినా అర్థమయ్యేటప్పటికే జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు హామీలు ఇచ్చారు.
ఆయన ఏ హామీ ఇచ్చినా కూడా ప్రతి ఒక్కరికి కూడా ప్రజలకి, సామాజిక వర్గానికి, కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, పార్టీలకి అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసి పెట్టారు. అదేవిధంగా 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఉన్న చంద్రబాబు నాయుడు గారు చేస్తారని చెప్పి మోసం చేసి ఈరోజు ఆయన అలిమి కాని హామీలు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని ముంచేశారు. ఈరోజు మీరు చూసుకుంటే రాష్ట్రం మొత్తం కూడా 175 నియోజకవర్గాల్లో ప్రతి ఒక్క చోట వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు కానీ దానికి వాళ్ళందరికీ మద్దతిస్తున్నారు ప్రజలు. ఎందుకనంటే వీళ్ళు చేస్తున్న అరాచక పాలనని ప్రతి ఒక్క ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ప్రతి ఒక్క సామాజిక వర్గం, రైతులే కాదు, యువతరమే కాదు, ఉద్యోగస్తులే కాదు, మహిళలే కాదు, అలాగే మరీ ముఖ్యంగా మైనారిటీలే కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా బాధపడుతున్నారు. ఈరోజు ఈ ప్రభుత్వం 2 సంవత్సరాలు కంప్లీట్ అయితే అమ్మయ్యా అని అనుకుని మళ్ళీ ఇంకొక 3 సంవత్సరాలు మేము వీళ్ళని భరాయించాలి అని చెప్పి ప్రజలు బాధపడుతున్నారు. 2 సంవత్సరాలు పూర్తి స్థాయిగా కంప్లీట్ చేసుకొని వెన్నుపోటుకి బిరుదుగా బ్రాండ్ అంబాసిడర్గా మారిన చంద్రబాబు నాయుడు గారు అలాగే ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ప్రతి చోట కూడా ప్రతి శ్రేణులు కూడా అందరూ వచ్చి ఈరోజు పాల్గొనడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.